ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా 10,000 సంవత్సరాలు ఆగకుండా నడిచే గడియారం గురించి విన్నారా? ఎస్, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆ గడియారం గురించే తెలుసుకోబోతున్నాం. ఈ గడియారం బ్యాటరీస్తో కానీ ఇంజన్ సాయంతో కానీ నడవదు. మరి ఈ గడియారానికి ఎనర్జీ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? ఈ విషయం మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఏ మనిషి అయినా 100 సంవత్సరాల కన్నా ఎక్కువగా బ్రతకరు. మరి 10,000 సంవత్సరాలు నడిచే ఈ గడియారం ఎందుకు తయారు చేస్తున్నట్లు లాంగ్ నౌ ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓ లాంగ్ టర్మ్ థింకింగ్ యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఈ గడియారం లాంగ్ టర్మ్ థింకింగ్కి ఐకాన్గా ఉండాలని దీన్ని తయారు చేస్తున్నారు. అమెజాన్ కంపెనీ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఈ గడియారానికి $42 మిలియన్ ఖర్చు చేస్తున్నాడు. ఈ క్లాక్ డిజైన్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. 10,000 ఇయర్స్ వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ గడియారం వర్క్ చేయాలంటే దీన్ని నిర్మించే ప్రదేశాన్ని కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అమెరికాలోని వెస్ట్ టెక్సాస్లో ఒక కొండ ప్రాంతంలో దీన్ని నిర్మిస్తున్నారు. దీనికోసం ఒక మౌంటైన్లో 12 ఫీట్ల వెడల్పుతో 500 ఫీట్ల లోతుతో ఒక షాఫ్ట్ని తయారు చేశారు. 200 ఫీట్ల ఎత్తైన ఈ గడియారాన్ని ఈ షాఫ్ట్లోనే నిర్మిస్తారు. ఈ గడియారం సీ లెవెల్ నుంచి 2,000 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. వాతావరణంలో ప్రతిరోజు మార్పులు వస్తుంటాయి. ఎండ, వర్షం, చలిని ఈ గడియారం తట్టుకొని నిలబడాలి. కాబట్టి దీని తయారీలో షిప్స్ని తయారు చేయడానికి యూజ్ చేసే స్టీల్ని వాడుతున్నారు. కాబట్టి ఇది అంత ఈజీగా తుప్పు పట్టదు. అండ్ మూవింగ్ పార్ట్స్ స్ట్రక్ అవ్వకుండా సిరామిక్ బాల్ బేరింగ్స్ని ఈ గడియారంలో యూజ్ చేస్తున్నారు. డానీ హిల్లిస్ అనే ఒక కంప్యూటర్ సైంటిస్ట్ దీన్ని 1986లో తయారు చేశాడు. ఇతను ఇంతకుముందు ఆటోనమస్ డైనోసార్స్, రోబోట్స్ని కూడా తయారు చేశాడు. ఆల్రెడీ 8 ఫీట్ల ఎత్తైన ఒక ప్రోటోటైప్ని లండన్ సైన్స్ మ్యూజియంలో షోకేస్లో ఉంచారు. ఈ గడియారానికి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఈ గడియారం 35 లక్షల రకాల సౌండ్లు చేస్తుంది. ఏ సౌండ్ కూడా రిపీట్ అవ్వదు. ఇన్ని రకాల సౌండ్స్ చేయడానికి దీనికోసం స్పెషల్గా ఒక చైమింగ్ మిషన్ని తయారు చేశారు. 10,000 సంవత్సరాల పాటు ఆగకుండా నడిచే గడియారాన్ని తయారు చేయడం ఎంత కష్టమో దాన్ని 10,000 సంవత్సరాల వరకు కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ గడియారం తయారీలో వాల్యుబుల్ ఐటమ్స్ ఏమీ యూజ్ చేయలేదు. ఎందుకంటే ఈ వాల్యుబుల్ ఐటమ్స్ని దొంగిలించడం కోసం ఈ గడియారాన్ని ఖచ్చితంగా ధ్వంసం చేస్తారు. ఈ గడియారాన్ని నిర్మించిన కొండలో గడియారం పక్కనే 5 ఛాంబర్స్ని నిర్మించారు. ఒక్కో ఛాంబర్లో ఒక్కో సర్ప్రైజ్ ఉంటుంది. మొదటి ఛాంబర్ 1 ఇయర్ తర్వాత, రెండవ ఛాంబర్ 10 ఇయర్స్ తర్వాత, మూడో ఛాంబర్ 100 ఇయర్స్ తర్వాత, నాలుగో ఛాంబర్ 1000 ఇయర్స్ తర్వాత, ఐదవ ఛాంబర్ 10,000 ఇయర్స్ తర్వాత తెరుచుకుంటుంది. మన జనరేషన్ మహా అయితే 1-10 ఇయర్ ఛాంబర్స్లో ఏముందో తెలుసుకుంటాం. కానీ 100, 1000, 10,000 ఇయర్స్ ఛాంబర్స్లో ఏముంటుందో తెలుసుకోవడానికి మనమైతే ఉండం. క్లాక్స్ సాధారణంగానే ఒక రోజులో కొన్ని సెకండ్స్ లేట్గా నడుస్తాయి. మరి 10,000 ఇయర్స్ నడిచే ఈ క్లాక్ ఎవ్రీడే ఒక సెకండ్ లేట్ ఉన్నా 10,000 ఇయర్స్ తర్వాత అది టైంలో చాలా డిఫరెన్స్ చూపిస్తుంది. కానీ ఈ క్లాక్ టైంలోని ఎర్రర్ని హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే కరెక్ట్ చేసుకుంటుంది. అది ఎలా అంటే ప్రతిరోజు మధ్యాహ్నం సూర్యుడి కిరణాలు ఈ షాఫ్ట్లోని గడియారంపై పడడం ద్వారా ప్రతిరోజు ఎర్రర్ని కరెక్ట్ చేసుకుంటుంది. కానీ 10,000 సంవత్సరాల పాటు సూర్యుడి కిరణాలు ఆ షాఫ్ట్లోని గడియారంపై పడడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే భూమి సూర్యుడి చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. ఒక సంవత్సరంలో ప్రతిరోజు మధ్యాహ్నం భూమి నుంచి చూస్తే సూర్యుడు ఒక్కో రోజు ఒక్క ప్రదేశంలో కనిపిస్తాడు. ఆ ప్రదేశాలన్నీ మార్క్ చేసి కలిపితే ఈ విధమైన ఆకారం ఏర్పడుతుంది. ప్రతిరోజు సూర్యుని కిరణాలు గడియారంపై పడేలా ఒక క్యామ్ని డిజైన్ చేశారు. ఈ గడియారం పూర్తిగా మెకానికల్గా నడుస్తుంది. ఈ గడియారానికి కంటిన్యూస్గా ఎనర్జీ సప్లై ఎక్కడి నుంచి వస్తుందంటే క్లాక్ వైండర్ అండ్ వెయిట్ సిస్టమ్ అనే ఒక మెకానిజం ఉంటుంది. ఒకసారి క్లాక్ వైండర్ని వైండ్ చేస్తే వెయిట్ పైకి వస్తుంది. వైండర్ వీల్ని వదిలేస్తే ఆ వెయిట్ కిందకు వచ్చేంత వరకు ఆ గడియారం నడుస్తూనే ఉంటుంది. గడియారాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు, క్లాక్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఈ క్లాక్ వైండర్ని తిప్పుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.